గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం గ్రామంలో ఏమైనా చేయాలంటే ఆ గ్రామ ప్రజల యొక్క తీర్మానం తీసుకోవాలి. కానీ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం కొండకరకం పంచాయతీకి మాత్రం దీనికి విరుద్ధంగా నడుస్తుంది. విజయనగరం జిల్లాలో క్వారీ లీజుల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామ ప్రజల అభిప్రాయం లేకుండా, గ్రామ సభ తీర్మానం లేకుండానే క్వారీ లీజులకు అనుమతులు ఇచ్చారంటూ కొండకరకం గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు, మహిళలు, యువత కలిసి పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. విజయనగరం జిల్లా కొండకరకం గ్రామంలో క్వారీ లీజులపై గ్రామస్తులు ఆందోళనలు రోజురోజుకి ఉధృతమవుతున్నాయి. గ్రామ సభలో చర్చించకుండా స్థానిక ప్రజలు అనుమతి లేకుండానే అధికారులు క్వారీ లీజులకు అనుమతులు ఇచ్చారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే పంచాయతీలో ఉండే ప్రజలంతా ఇంచుమించుగా 4,000 దాటి ప్రజలు ఉన్నారు. సుమారుగా 1,200 కుటుంబాల ఇల్లు ఉన్నాయి. అయితే వీళ్ళందరూ కూడా ఈ వాతావరణ కాలుష్యం వల్ల చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ క్వారీ ఇవ్వడం వల్ల రోడ్లు ఇరుగ్గా ఉన్నాయి, అలాగే పక్కన లేఅవుట్లు ఉన్నాయి. ఒక 100-200 మీటర్ల గ్రామం ఉంది. ఈ కొండ ఎత్తులో ఉండడం వల్ల దీని తాలూకా దుమ్ము ధూళి అంతా గ్రామంలోకి వస్తుందనేసి మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ క్వారీ ఇవ్వడం వల్ల ప్రజలతో పాటుగా పశు సంపద కూడా చాలా నష్టపోతుంది. ఎందుకంటే వర్షాకాలంలో ఈ పశువులన్నీ కూడా వచ్చి ఇదే కొండ మీద మేస్తాయి. తర్వాత ఉపాధి కూలీలు ముఖ్యంగా 900 జాబ్ కార్డుల దగ్గర ఉన్నాయండి మా కొండకరకం గ్రామంలో. మాకైతే చెరువులు తక్కువ, చెరువులు అయితే ఏం లేవు. అంతా కూడా సుమారుగా 45-50 రోజులు ఇక్కడ ఇదే కొండపై పనిచేస్తారండి మా ఉపాధి కూలీలు అంతా. వాళ్ళ ఉపాధి కూడా పోతుంది. కానీ ఎందుకనే ఈ క్వారీ అనుమతులు అధికారులు ఏ విధంగా ఇచ్చారు? కనీసం పంచాయతీ తీర్మానం కానీ, గ్రామ సభలు కానీ నిర్వహించలేదు. పంచాయతీ తీర్మానం కూడా తీసుకోలేదు. తీసుకోకుండా అధికారులు ఏ విధంగా ఎన్ఓసి ఇచ్చారు దీనికి? దాన్ని మేము ఖండిస్తూ వ్యతిరేకిస్తూ మొన్న సోమవారం కూడా గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది. మా గ్రామస్తులందరూ పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిపి ఉపాధి కూలీలతో వెళ్ళి అక్కడ నిరసన తెలియజేస్తూ కలెక్టర్ గారికి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. మాకు ఆ రోజు లెటర్ గ్రీవెన్స్ వినతిపత్రం ఇచ్చేటప్పుడు ఎంఆర్ఓ గారికి అప్పచెప్పారు. ఎంఆర్ఓ గారు దాన్ని పరిశీలించి చేస్తామని చెప్పారు అక్కడ కలెక్టర్ ఆఫీస్ లో. మాకైతే ఇంకా రాలేదు. మేమైతే దీనికోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఆపే ప్రసక్తి అయితే లేదు. గ్రావెల్ కోరి మాత్రం రద్దు చేయాలి. అది కానీ రద్దు అవ్వడంలో మేము కొండకరకం ప్రజలందరం కలిపి ఎంత దూరమైనా వెళ్ళి దీన్ని ఆపడం కోసం ప్రయత్నిస్తాం. క్వారీ పనులు ప్రారంభమైతే పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు వ్యవసాయ భూములు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోవడం, పంటల ఉత్పత్తి పడిపోవడం, పశువులపై ప్రభావం పడే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ క్వారీ నుంచి ఈ గ్రావెల్ పట్టుకెళ్లాలని అంటే ఈ ఇరుకు రోడ్ల నుంచి వెళ్ళాలి, ఈ కాలనీ మధ్యలో నుంచి వెళ్ళాలి. అలాగే పక్కన మెడికల్ కాలేజ్, ట్రైబల్ యూనివర్సిటీ ఉంది, ఆ రోడ్ల మీదకి వెళ్ళాలి. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా మార్నింగ్ 8 నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా అదే రోడ్ లో వస్తారు. ఈ టిప్పర్ లారీలు తిరగడం వల్ల ఏంటంటే అనుకోని ప్రమాదం ఏదైనా జరిగింది అనుకోండి, వాళ్ళ కుటుంబానికి ఎవరు భరోసా ఇస్తారు? అది దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఇబ్బంది అవుతుంది. ఇదే కాకుండా పైన శివాలయం ఒకటి నిర్మాణం జరుగుతుంది. ఆ శివాలయంకి వెళ్లే రోడ్డు కూడా గ్రావెల్ రోడ్ వేయడము, సుమారుగా 30 లక్షలు ఖర్చు పెట్టి గ్రావెల్ రోడ్ వేసాము గ్రామస్తులందరూ కలిపి. ఆ శివాలయం కూడా నిర్మాణం జరుగుతుంది. ఆ రోడ్డు కూడా పూర్తిగా పాడైపోతుంది. కాబట్టి దయచేసి ఏదైతే అక్రమ క్వారీలకి పర్మిషన్స్ ఎంఆర్ఓ గారు ఎన్ఓసి ఇచ్చారో దాన్ని రద్దు చేసి ఈ క్వారీకి ఏవైతే పర్మిషన్స్ ఇచ్చాయో ఇవి రద్దు చేయాల్సిన కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మొన్న సోమవారం. అలాగే గత నెల 13వ తారీఖున కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల కోసం అధికారులు మరి ఏం ఆలోచించారో తెలియదు. ఊరు ప్రజలందరూ కూడా ఈ చుట్టుపక్కలే నివసిస్తున్నారు. ఇది కూడా చూడకుండా పంచాయతీ అప్రూవల్ లేకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా, మాకు ప్రజాభిప్రాయం చేయకుండా క్వారీ మంజూరు చేశారు. వాళ్ళు ఏమైనంటే తిరిగి పోలీస్ ప్రొటెక్షన్ తో కూడా మేము గ్రావెల్ తీసుకెళ్లిపోతాం గానీ మేమైతే వదలమని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? ఇక్కడ జనాలు చుట్టుపక్కలే నివసిస్తూ ఉన్నారు. దీనివల్ల ఊరంతా ధూళైపోయి తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు దారులు ఇదే దారి. ఈ దారి అంటే లారీలు ట్రిప్పులు తిరిగితే ఏదైనా జరిగితే నష్టపోయేది మేమే. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటాము, ఇక్కడ సంపాదించుకుందంటే వాళ్ళిద్దరి కోసం ఇంతమందిని, ఇంత ఊరిని, ఇంత ఉపాధి కూలీలు ఇంతమందిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం? దీన్ని కొంచెం అధికారులు ఆలోచించి క్వారీ లీజ్ ని రద్దు చేస్తే మీ అందరం సంతోషిస్తాం.
ఈ పోరాటంలో మహిళలు కూడా ముందుండి పాల్గొంటున్నారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం గ్రామ పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ నిరసన కొనసాగిస్తున్నామని మహిళలు చెబుతున్నారు. స్థానిక యువత కూడా ఈ అంశంపై గలమెత్తుతుంది. ప్రజల అనుమతి లేకుండానే అభివృద్ధి పేరుతో చేపట్టే ప్రాజెక్టులను అంగీకరించబోమని స్పష్టం చేస్తున్నారు. గ్రామ ప్రజలు ప్రధానంగా 3 డిమాండ్లు చేస్తున్నారు. గ్రామ సభ తీర్మానం లేకుండా ఇచ్చిన క్వారీ లీజులను వెంటనే రద్దు చేయాలని, పర్యావరణ ప్రభావంపై పూర్తిస్థాయి అధ్యయనం నిర్వహించాలని, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలని కోరుతున్నారు. ఇది విజువల్స్ లో చూడొచ్చు ఎంతవరకు ఈ కొండ అనేది ఎంతవరకు నష్టం జరిగింది అనేది కూడా చూపిస్తుంది. కెమెరా పర్సన్ క్లెయిమ్ చూపిస్తున్నాడు. ఈ కొండ అనేది ఈ ఊరికి దగ్గరలో ఉంది. ఇక్కడ కూడా చాలా ఇల్లులు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. రాబోయే కాలంలో మరింత నష్టపోతున్నారు ఇక్కడ ప్రజలు. ఇద్దరు వ్యక్తుల గురించి, కేవలం 2 ప్రైవేట్ వ్యక్తుల గురించి గవర్నమెంట్ అధికారులు ఆలోచించాలి. పరిసర ప్రాంతాల్లో ఒక ప్రైవేట్ కాలేజీలు అవ్వచ్చు, జగనన్న ఇల్లులు అవ్వచ్చు, ఆ కొండ కార్యక్రమం గ్రామం అవ్వచ్చు, ఇవన్నిటికీ నష్టం కలిగించే 2 వ్యక్తులు స్వలాభం కోసం ప్రభుత్వం ఈ కొండని లీజుకి ఇవ్వడం పట్ల ఇక్కడ గ్రామస్తులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్తో గణేష్, BBC ఆన్ టీవీ, విజయనగరం.